చేసుకోవడం మైసెల్ హేమాలిని అని గుర్తుండిపోయింది అన్న. ఏం చేయమంటావు, నువ్వు ధర్మేంద్ర అని పెట్టు లేదా అన్న. సరే సార్, యాక్చువల్లీ ఇప్పుడు దాకా చూసుకుంటే మీ కెరియర్లోనే విత్ హైయెస్ట్ బడ్జెట్తో వచ్చి అలాగే బిజినెస్ కూడా క్రియేట్ చేసినటువంటి సినిమా ఇదంటే డెఫినెట్లీ, ఎందుకంటే ఏ ప్లాట్ఫామ్స్ డిజిటల్ కానీ ఎల్స్ థియేట్రికల్ కానీ ఏదైనా సరే సినిమా చూపించి మరీ బిజినెస్ జరిగిందని చెప్పేసి విన్నాం. దాని గురించి వాంట్ టు నో ఫ్రమ్ యువర్ వర్డ్స్. అది అంటే ఆనెస్ట్లీ వీళ్ళు ముగ్గురైతే ఇంకా బెటర్గా చెప్తారు. బట్ నాకేంటంటే నాకు ముందు టెన్షన్ వచ్చిందండి. వీళ్ళేమో ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ఇల్లు చూపించేస్తున్నాం అలా చూపించేస్తున్నాం అంటుంటే అలా చూపించకూడదు బస్సు, ఏంటి మనం చూపించేస్తున్నాం ఏంటి అంటే. బట్ ఏమైందంటే చూపించిన ప్రతి దగ్గర మాకు పాజిటివ్ అయ్యింది. అంటే అంత కాన్ఫిడెంట్గా ఉంటేనే కదా చూపిస్తాం సినిమాని, లేదంటే సినిమా చూపించకుండా సేల్ చేయాలి. ఒకవేళ మన కాన్ఫిడెన్స్ లేదు, మన ఎందుకు మనం భయపడాలి, మనం సినిమా చూపించే బిజినెస్ చేద్దామని సినిమా చూపించి బిజినెస్ క్లోజ్ చేశారు వీళ్ళు. సో క్రెడిట్ టు రెడ్ అన్న, బాలా గారు అండ్ ఈశ్వర్. ఆనెస్ట్లీ అంత గుండె ధైర్యంతో అది ఈరోజు పే ఆఫ్ అయ్యింది. సో సినిమా కూడా